రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే హై అలర్ట్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్లో హై అలర్ట్ కొనసాగుతోంది. జమ్మూ కాశ్మీర్లోని జైళ్లపై ఉగ్రదాడులు జరిపే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. ఇక టెర్రరిస్టులు శ్రీనగర్, జమ్మూలోని జైళ్లను లక్ష్యం చేసుకున్నారని వార్నింగ్ ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్ జైళ్లలో హై ప్రొఫైల్ ఉగ్రవాదులు, ఓవర్ గ్రౌండ్ వర్కర్లు, స్లీపర్ సెల్ సభ్యులు ఉండటంతో టార్గెట్ చేశారని అనుమానిస్తున్నారు. ఇక జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ జైళ్లలో భద్రత పెంచాలని సూచించారు. మరోవైపు పాల్గామ్ ఉగ్రదాడిపై ఎన్ఐఏ విచారణ కొనసాగుతుంది. ఉగ్రవాద సహచరులు నిసార్ ముష్తాక్ ను విచారించారు. ఆర్మీ వాహనంపై దాడి కేసులో నిసార్ ముష్తాక్ ను అరెస్ట్ చేశారు. జైళ్ల భద్రతపై ఉన్నతాధికారులతో సిఐఎస్ఎఫ్ డైరెక్టర్ సమీక్షించారు. 2023 నుంచి జైళ్ల భద్రతను సిఐఎస్ఎఫ్ పర్యవేక్షిస్తోంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబరెడ్డి అందిస్తారు. చిదంబరెడ్డి, మనం చూస్తున్నాం రమణ, ఏదైతే మొదటి నుంచి ఇండియా అలాగే పాకిస్తాన్ మధ్యలో అయితే ఈ వార్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ మనకు కనిపిస్తుందో ఆ సందర్భంలో పాకిస్తాన్ వివిధ రకాల థ్రెటనింగ్ అన్నది రెగ్యులర్ గా చేస్తూనే ఉంది. అంతర్జాతీయ వేదికల మీద ఏమో అణుబాంబులకు సంబంధించి అయుద్ధానికి సంబంధించిన విషయాలు మాట్లాడుతుంటే, అదే సందర్భంలో భారత్ లో మాత్రం డిఫరెంట్ వర్షన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఇందులో భాగంగానే జమ్మూ అలాగే కాశ్మీర్ లో ఉండే సెంట్రల్ జైల్లో ఉండే హై ప్రొఫైల్ టెర్రరిస్టులు కానివ్వండి, లేకపోతే ఎవరైతే క్రిమినల్స్ ఉన్నారో వాళ్ళందరి మీద దాడి జరిగే అవకాశం ఉంది. వాళ్ళని బయటకు తీసుకొచ్చేందుకు అందులో భాగంగానే జమ్మూ అలాగే శ్రీనగర్లోని జైల్లో లక్ష్యమయ్యే అవకాశం ఉందని కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే వాళ్ళు వార్నింగ్ ఇచ్చిన ప్రొఫెషన్ కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా చూస్తే జమ్మూ కాశ్మీర్ జైల్లో హై ప్రొఫైల్ ఉగ్రవాదులు కానివ్వండి, ఓవర్ గ్రౌండ్ వర్కర్లు, స్లీపర్ సెల్ సంబంధించిన సభ్యులు ఇప్పటికే ఉన్నారు. అంతేకాకుండా వీళ్ళు ఎవరైనా సరే అంటే మొదటి నుంచి టెర్రరిజం కానివ్వండి, దీనికి సంబంధించిన సింపథైజర్ ఉన్న వాళ్ళని కూడా చాలా మందిని గతంలో పీడీ యాక్ట్లు పెట్టి అరెస్ట్ చేయడం కానివ్వండి, లేకపోతే అనుమానితులుగా ఉన్నప్పుడు లేదా దానికి సంబంధించిన ఏదైనా ఆధారాలు దొరికినప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసి అక్కడ పెట్టడం మనం చూస్తుంటాం. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైనా సరే పరిస్థితి ఉన్నప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉన్న ఈ సెంట్రల్ జైలు పైన దాడి చేసి వాళ్ళని వినిపించుకునే ప్రయత్నం కానివ్వండి, లేకపోతే తద్వారా అక్కడ ఒక అన్రెస్ట్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తారు అన్నది ఒక అనుమానం వ్యక్తం అవుతూ ఎన్ఐఏ ఇప్పటికి సంబంధించి భద్రతను పెంచమని ఆదేశించడంతో పాటు ఆ లైన్ లో కూడా ఇప్పటికి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినట్టుగా మనకు అనిపిస్తుంది. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం నిసార్ అలాగే ముస్తాక్ అని ఎవరైతే గతంలో ఈ ఉగ్రవాదుల్లో పాల్గొన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళను కూడా విచారించిన పరిస్థితిలో గతంలో వీళ్ళు ఆర్మీ వాహనంపై దాడి చేసిన కేసులో అరెస్ట్ అయ్యారు. సో ఈ విధంగా చూస్తే మాత్రం ఖచ్చితంగా వీళ్ళకి భద్రత పెంచాలనే ఉద్దేశంతోనే కేవలం లోకల్ పోలీసు అలాగే జైళ్ల శాఖకు సంబంధించింది కాకుండా సిఐఎస్ఎఫ్ తో కూడా ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందన్న ఒక ఉద్దేశంతో డెసిషన్ తీసుకునేందుకు చూస్తున్నాం. అందులో భాగంగానే ఇప్పటికే డైరెక్టర్ తో కూడా సమీక్ష నిర్వహించిన పరిస్థితి ఉంది. గతంలో అంటే ఇలాంటి సిచ్యువేషన్ రాకుండా కోసం 2023 నుంచి సిఐఎస్ఎఫ్ భద్రతలో జైళ్లు ఉంటున్నాయి. దానికి ఉన్న భద్రత సరిపోదు, ఇంకాస్త పెంచితే బాగుంటుంది అనే ఉద్దేశం కూడా వచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇందులో భాగంగా చూస్తే మాత్రం ఖచ్చితంగా భారత్ అలాగే పాకిస్తాన్ మధ్యలో జరుగుతున్న ఈ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని సెటరేట్ చేయాలన్నా, లేకపోతే వాళ్ళ పై చేయి సాధించేందుకు అవకాశం లేకుండా క్రియేట్ చేయాలన్నా సరే ప్రతి చిన్న విషయాన్ని కూడా కూలంకషంగా అబ్జర్వ్ చేసి దాంట్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేలా చూసుకునే ప్రయత్నం అయితే భారత ప్రభుత్వం చేస్తుందని చెప్పాలి. రైట్ చిదంబరెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.